రామగుండం పౌరులుగా గర్వపడేలా అందరం కలిసి నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం రామగుండం 47, 48, 49 డివిజన్ల సంయుక్త వార్డ్ సభను మార్కండేయ కాలనీలోని ఒక పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఇక్కడి నుండి వలసపోయిన వారు గత 2 ఏళ్లుగా నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడడానికి తిరిగి వస్తున్నారని అన్నారు. రామగుండం నగర అభివృద్ధికి అవసరమైన కోట్లాది రూపాయల నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకుంటూ ప్రతి వార్డులో రోడ్లు, యూజీడీ, వీధి దీపాలు, మంచినీరు తదితర వసతులతో పాటు ప్రధాన రహదారుల కూడళ్లు, వ్యాపార కేంద్రాలు అందంగా విశాలంగా తీర్చిదిద్దుకుంటున్నామని అన్నారు. నగరాన్ని ఒక ప్రధాన వైద్య, విద్య, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా రూపొందించడమే ధ్యేయంగా తనతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, నగర పాలక సంస్థ పాలకవర్గ సభ్యులు, కమిషనర్, అధికార బృందం సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. త్వరలోనే రామగుండం నగరం అద్భుతంగా అభివృద్ధి చెంది ఉత్తర తెలంగాణలోనే ఒక ఉత్తమ నగరంగా గుర్తింపు తెచ్చుకుంటుందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఈరోజు సన్న బియ్యం తినగలుగుతున్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను రామగుండం నగరంలో 18,861 మంజూరు చేశామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు సుమారుగా 15 కోట్లు ఖర్చు పెట్టి 2 BHK ఇండ్లను ఉపయోగంలోకి తీసుకువస్తూ పాత లబ్ధిదారులకే అందజేస్తున్నామని అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. రామగుండం నగరంలో 3,500 ఇండ్లు కొత్తగా ఇవ్వబోతున్నామని అన్నారు. సింగరేణి జెన్కో సంస్థలో నివసిస్తున్న అందరికీ పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గౌతమి నగర్లో ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని అన్నారు. వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వందలాది మంది లక్షలాది రూపాయల గ్రాంట్ మంజూరు చేయడం జరిగిందని అన్నారు. 46, 47, 48, 49 డివిజన్లలో 3 కోట్ల రూపాయలతో పెద్ద నాలా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ప్రజలకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, ఆ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయాలని, శుభ్రత, పరిశుభ్రత, చెత్తలేని నగరంగా చేయాలి, మురికి వాడలను పరిశుభ్రంగా పెట్టాలి అని నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానికి ముందే నేను శాసనసభ్యుడిగా అయినప్పుడు ఆ రోజు మా నాయకులను ఎప్పుడు కూడా వాడల్లో రోజు తిరగాలి, సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత నేరుగా మరి అదే మాదిరిగా ప్రజాప్రతినిధులందరూ కూడా నిరంతరం రోజు ఒకరోజని కాదు ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం పేదవారికి, అర్హత ఉన్న వారికి అందాలని అందించే కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలకు ప్రజా సంక్షేమాన్ని అందించేటువంటి ఒక మంచి నాయకులు, సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. గోదావరి గనిని ఇంకో సంవత్సర కాలంలో అద్భుతమైన నగరంగా చూడబోతా ఉన్నాం. ఎక్కడ కూడా సమస్య ఉండదు అని చెప్తా ఉన్నా. ఇలా ప్రభుత్వం సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గృహజ్యోతి కింద ఇంతకుముందు ఇంజనీర్ చెప్తా ఉన్నాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఈ 2 సంవత్సరాల్లో 20 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీకు ఇంటి కరెంటు బిల్లు కట్టింది. ఎంతమ్మా? 20 కోట్లు. మీకు తెలుసా? ఎవరికాలు ఏమనుకుంటుంది? నాకు 600 వస్తుండే, 1500 వస్తుండే, ఏకంతే కట్టి పెద్ద మీరు పోజులు కొడుతున్నారు అనుకుంటుంది. 20 కోట్ల రూపాయలు మీ అందరు బిల్లు ఇవ్వాలా? రేవంత్ రెడ్డి గారు
రామగుండంలో గోదావరికని నగరాలు కట్టిరు, పల్లెలు కాదు. అదే మాదిరిగా కొత్త రేషన్ కార్డు మీరందరూ రేషన్ కార్డులు అడిగి 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 10 సంవత్సరాలు నిలబడ్డారు. ఏ ఒక్కరికి రాలే. సివిల్ షాప్ పోతే దొడ్డు బియ్యం దేనికి పనికి రాకుండా మనం మళ్ళా అదే షాప్లో అమ్ముకున్నాం. ఇవాళ 18,881 రేషన్ కార్డులు కేవలం గోదావరికని కార్పొరేషన్లు ఇచ్చినాం. ఎన్నమ్మా? 18,881 రేషన్ కార్డులు ఓన్లీ గోదావరికని రామగుండంలో ఇచ్చినాం. ఇంకా ఎంతైనా ఇస్తామని చెప్పినాం. ఏ పేదవాడికి అర్హత ఉన్న వాడికి రాకుండా ఉండకూడదు అనే నినాదంతో ఇలా సుమారుగా ఈ రాష్ట్రంలో 1,40,00,000 మందికి ఇవాళ తెల్ల కార్డులు ఇచ్చినాం. ఇంకా ఇస్తాం. ఇవ్వడమే కాకుండా ఇలా సన్న బియ్యం ఇస్తాం. సన్న బియ్యం కంటే ఇంకేమైనా బియ్యం ఉంటుందా? ఇంకేమైనా మంచి బియ్యం ఉంటుందా అని అడుగుతున్నా. ఆ మంచి బియ్యం మనందరికి ఇచ్చి అలా ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా తీసుకొచ్చేటువంటి పప్పులు, ధాన్యాలు అవన్నీ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఇదే కాకుండా ఇలా గ్యాస్తో పాటు కళ్యాణ లక్ష్మి ఇలా గతంలో ఇస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దురతిగతిగా ఇవాళ కన్యాలక్ష్మి శాంతి ముబారక్ ఇస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో పాటు సిఎస్ఆర్ నిధులు స్పెషల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు అదనంగా నీమ్స్ లాంటి అడిగితే 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు వస్తే ప్రత్యేకంగా 12 లక్షల రూపాయల వరకు కూడా ఇవాళ ఒక్కొక్కరికి 2 సార్లు, 3 సార్లు ఇవాళ వాళ్ళకి బిల్స్ ప్రత్యేకంగా ఇప్పించినటువంటి చరిత్ర ఈరోజు మన ప్రాంతంలో ఉన్నది. ఇవన్నీ ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కాలం అయితే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేసి దేనికి పనికి రాకుండా వేసిపోతే ఇలా సుమారుగా 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ చేసి అలా నీళ్లు రాకుండా రోడ్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటూ దాంట్లో సిమెంటు, కరెంటు, మంచినీళ్ళ అంతేనా డ్రైనేజ్ వ్యవస్థ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి చేయకుండా అదే పాత వాడికి పదే మారుస్తా ఉంటే ఆ పేద వాళ్ళకి 600 పైన డబుల్ బెడ్రూమ్ నీళ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పల్లె ప్రాంతాలతో కలుపుకుంటే 900 పైన 632. అదే మాదిరిగా అలా పేద వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు 3,800 మందికి ఇవాళ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశాను. ఇవాళ మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, కార్పొరేటర్లకు చెప్తా ఉన్నా, నాయకులకు చెప్తా ఉన్నా, మహిళా సంఘాలకు చెప్తా ఉన్నా, వాడకి వెళ్ళండి, ఇల్లుకి వెళ్ళండి. ఎవరైనా భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని మీరు పేద ఉంటే వారి పేరు రాసుకురండి. కమిషనర్ గారు చెప్తున్నా ఎంబటే వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఈ కుటుంబ సభ్యుడు రాష్ట్రాలతో పాటు రేవంత్ రెడ్డి గారు మీ అన్నగా, మీ సొంత అన్నగా మీకు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా